హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను చెప్పే విషయం ఏమంటే మన తమిళనాడు స్టేట్లోని వేలూరు దగ్గరున్న వేలూరు కోట గురించి మీకు ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు చూడండి, నేను చూపించే వీడియోలో డైలీ అక్కడ ఏమేమి చేస్తారనేవి వివరాలు ఉన్నాయి. టెంపుల్ ఓపెనింగు, కౌ పూజ, అలా ఏ టైంకి ఏమేమి చేస్తారో అవంతా ఉన్నాయి కదా. సరే, మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, వెల్కమ్. చూడండి, ఇక్కడ ఆర్కియాలజీ వాళ్ళు శిలాఫలకం కూడా పెట్టున్నారు చూడండి. అంటే ఇది ఆర్కియాలజిస్ట్ వాళ్ళు పర్యవేక్షణలో ఉందన్నమాట. చూడండి, ఏ టైంకి ఎప్పుడు ఎలా అనేసి దర్శనం అంతా ఉన్నాయి. ఇంకా మనము గుడి దగ్గరికి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ వీడియోస్ చూడండి. ఇక్కడ ఆ బావి ఉంది కదా, ఈ బావి దగ్గర ఆ గుడికి వచ్చినప్పుడు పూర్వకాలంలో అంటే 300-400 చూసా ఇలా ఉందన్నమాట. చూడండి, గోపురం ఎలా ఉందో మీరు స్లోగా చూడండి. గోపురం నుంచి ఆల్రెడీ దర్శనం చేసుకొని చాలామంది వస్తూ ఉన్నారు. ఇది మెయిన్ గోపురం అన్నమాట. మనం లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ కనబడే గోపురం ఇదే అన్నమాట. ఇక్కడి నుంచే మనకి గుడి అనేది స్టార్ట్ అవుతుంది. కోట కూడా యాక్చువల్గా ఇక్కడి నుంచే మనకి స్టార్ట్ అవుతుంది. అప్పుడు కాలంలోనే తవ్వించారు బావి కాబట్టి చూసా. అలాగే ఇక్కడ మనం గుడి గాలి గోపురం ఒకసారి చూడండి. అలాగే గాలి గోపురం ఎంత పెద్దదిగా ఉంది ఒకసారి చూడండి. చాలామంది దర్శనం చేసుకొని కూడా అవుట్ సైడ్ వస్తూ ఉన్నారన్నమాట. అలాగే నెక్స్ట్ వీడియో చూడండి. ఇక్కడ గుడి లోపల అనమాట. మనం ఇంకొంచెం గుడి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది దర్శనం చేసుకొని వస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ధ్వజస్తంభం పక్కన ఊరేగిస్తారు కదా, ఆ ఊరేగించేవన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. చూడండి జాగ్రత్తగా. ఈ చుట్టూ గుడి మళ్ళీ మనం ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ మీకు స్లోగా చూపిస్తాను వీడియో చూడండి. అక్కడ ఎన్ని ఉన్నాయో చూడండి, పిల్లర్స్ లాగా. మనం చూసినంత వరకు పిల్లర్స్ అలాగే ఫుల్గా ఉన్నాయి. పొడుగు ఇక్కడ చూడండి, నీళ్ళు కూడా ప్రసాదం ఏదైనా ఇచ్చారనుకోండి, మనం తినేసి హ్యాండ్స్ కూడా కడుక్కోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, మనం చూసినంత వరకు కోట కనిపిస్తూనే ఉంది. దేవునితో ఉత్సవాలు చేస్తారు కదా, అప్పుడు దేవుణ్ణి ఈ పల్లకిలో అంతా తీసుకెళ్తారు అన్నమాట. దాన్ని ఎన్ని పల్లకిలో చూడండి. ఇక్కడ మండపం లాగుంది అనుకుంటా ఇది. ఇక్కడే దేవుణ్ణి అంతా రెడీ చేసి ఆ రోజు దేవుని ఊరేగింపు అవంతా చేసి రెడీ చేసే మండపం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ చూడ కొంచెం అవుట్ సైడ్ ఇలా వస్తే గోపురం, ముందర గోపురం ఫస్ట్ది, అక్కడ ఎంట్రన్స్ తర్వాత సెకండ్ గోపురం అన్నమాట. ఇక్కడ అందరు చూడండి, చాలామంది. ఇప్పుడు మీకు కొత్త ప్లేస్ చూపిస్తున్నాను. ఆ ప్లేస్ ఏంటి చూడండి. పూర్వం మనం గుడికి వచ్చేటప్పుడు అందరు కాళ్ళు కడుక్కొని వస్తారు కదా గుడికి దర్శనానికి. స్నానం చేసిన తర్వాత అది ఈ కొలను అన్నమాట. ఈ కొలంలోనే పూర్వం రాజులు వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళు కడుక్కొని స్నానం చేసి తర్వాత దేవుడి దర్శనానికి వెళ్తూ ఉంటారు అన్నమాట. చూడండి, చుట్టూ చూపిస్తున్నాను. చుట్టూ చూడండి, ఇలా ఇప్పుడైతే ఫెన్సింగ్తో నీట్గా చేసి పెట్టున్నారు అన్నమాట. ఎందుకంటే దానికి బెస్ట్ అవుతుంది. మీకు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ వీడియో చూపిస్తున్నాను. ఇలా చూడండి, ఇక్కడ నుంచి చూడండి, వీడియో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలానే చూడండి, ఒక చిన్న మండపం లాగా ఉంది చూడండి. ఇక్కడ లాస్ట్లో ఒక డోర్ లాగా వేసింది. మనం ఆ డోర్లో కూడా ఏం చూడండి, ఏం లేదు. ఇది ఒక రూమ్ అనమాట. అప్పుడు రాజులు విశ్రాంతి కోసం ఈ రూమ్ యూజ్ చేస్తారని అనుకుంటారు. అలాగే చూడండి, ఈ మండపం అంతా శిల్పాలు ఎంత బాగా చెక్కున్నారు. అంతా చెక్కి ఇక్కడ చూడండి, కొంచెం ముందరకు అలాగే వస్తే కొంచెం హైట్గా ఉంది చూడండి. ఇక్కడ ఈ శిల్పం చూడండి ఎంత బాగుంది. ఇక్కడ వచ్చి కింద టాటాయిస్ అనమాట, అంటే తాబేలు ఆకారంలో తాబేలు పైన మండపం కట్టారు. ఆ మండపం చూడండి ఎంత పెద్దదిగా ఉంది. నేనైతే లైవ్లో చూసేటప్పుడు చాలా సంతోషపడ్డాను. మీరు కూడా ఈ వీడియో చూసేటప్పుడు చాలా సంతోషపడతారని అనుకుంటున్నాను. మీరు ఆ శిల్పాలు, ఆ చెక్కుల విధానం, ఆ పిల్లర్స్ అంతా ఒకసారి చూడండి. అలాగే మీకు ఇంకోసారి డోర్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వాళ్ళంతా నిద్రపోయేవాళ్ళు అన్నమాట. అది సంథింగ్ నిద్రపోయే రూమ్ లాగా. అలానే చూడండి, ఇప్పుడు మనం అవుట్ సైడ్ వచ్చాం. కొద్దిగా వస్తే చూడండి ఎలా ఉంది. ఆ లాస్ట్ వరకు వెళ్ళేంత వరకు ఓపెన్ ప్లేస్.
ఆ శిల్పాలను చెప్పింది ఎంత బాగా చెప్తున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే ఎంత బాగుందో అనిపిస్తుంది. చూడండి అలానే ఇప్పుడు మనం మండపం లోపలికి వెళ్తున్నాము. మండపం లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది. ఇలా మెట్లు ఇందులో చూసాం కదా టాటాయిస్ అనేసి, ఆ టాటాయిస్ పైన మండపము. అలానే ఇప్పుడు కొంచెం ముందరకు వెళ్తే అక్కడి నుంచి ఇంకొక దారి కూడా ఉంది వెలుపల కంటే అవుట్ సైడ్ ఇంకో దారి కూడా. ఆ దారి చూడండి ఎలా ఉంది. తెలియని వాళ్ళు చూస్తే తెలుసుకోండి, ఎందుకంటే అక్కడి నుంచి పడిపోయే ప్రమాదం ఉంది. అక్కడి నుంచి వ్యూ అనమాట, అక్కడి నుంచి మొత్తం కోట కూడా చూడొచ్చు. అంటే ఆ గుడిని ఇక్కడి నుంచి మొత్తం చూడొచ్చు అనమాట. చూడండి ఆ టాటాయిస్ దాన్ని చెప్పాను కదా నేను, ఆ టాటాయిస్ కూడా మండపం ఒక్కసారి చూడండి. ఏనుగు బొమ్మలు, పాము బొమ్మలు, అప్పుడు కాలంలో నాగరికతని ఉండేలాగా శిల్పాలన్నీ చెప్తున్నట్టు. ఇక్కడ మీకు ఇప్పుడు గుడి అవుట్ సైడ్ అనమాట. గుడి వెలుపలకు వస్తే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అండ్ 4 సైడ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈస్ట్ సైడ్ వెళ్తుంది. ఇక్కడ చూడండి మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వెళ్ళేంత వరకు నడిచే దారి మొత్తం రాతి బండలతో చక్కగా ఉంటుంది. దారి చూడండి, అన్ని స్టోన్స్, చిన్న చిన్న చెట్లు ఉన్నాయి చూడండి. చుట్టూ చూస్తూ ఉంటే అసలు అప్పుడు కాలంలో ఇక్కడ ఎలా నడిచేవాళ్ళు అని మనకు అనిపిస్తుంది. చూడండి ఇది వేలూరు కోట స్టార్టింగ్ అన్నమాట. ఇక్కడ చూడండి చాలామంది రెస్ట్ తీసుకుంటున్నారు. ఎవరైనా వేలూరు కోట మీద దాడి చేయాల్సి వస్తే ఆ రాజు ఎలా కంచెలాగా గోడని ఆ నీళ్ళని నిర్మించాడో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఒకసారి ఇక్కడి నుంచి వ్యూ చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఆ లాస్ట్ కనబడేంత వరకు మొత్తము కోట స్టార్టింగ్. ఇక్కడ నుంచి సైనికులంతా చూస్తూ ఉంటారు అన్నమాట. అంటే ఆ గుడికి ఆ కోటకి రక్షణలాగా ఉంటారు. ఇక్కడ చూడండి వాళ్ళకి వాన పడిన వెలుతురు వానకి అంతా తట్టుకునేలాగా చిన్న రూమ్ లాగా కట్టారు. ఈ రూమ్లోనే ఒక 300 years బ్యాక్ సైనికులంతా ఉన్నారన్నమాట. ఇక్కడ చూడండి కొంచెం అవుట్ సైడ్ అంటే అంతా చాలా ఎలా చెప్పాలంటే అంత బందోబస్తు చేశారన్నమాట. చూడండి ఈ నీళ్ళంతా దాటుకుంటే తప్ప చుట్టూ సైనికులంతా కాపలా కాస్తుంటారు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఇది మెయిన్ ఎంట్రన్స్ కోటకి. నేను చేసిన వీడియో మీకు నచ్చితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మెయిన్గా సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.